హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ డిస్కో. నేను మీ అక్షయ్ అండ్ నేను మీ ముందుకి వాళ్ళ ఒక సిరీస్ రివ్యూ అండ్ రికమెండేషన్తో వచ్చేసాను. దాని పేరే కురుక్షేత్రం. ఈ సిరీస్లో జరిగిన స్టోరీ మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నది. మహాభారత ఇతిహాసంలో జరిగిన అతి ముఖ్యమైన ఘట్టమే ఈ కురుక్షేత్ర యుద్ధం. అయితే ఇది కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన ధర్మాల యుద్ధం. దీన్ని నడిపించిన వారు శ్రీకృష్ణుడైతే దీన్ని మొదలుపెట్టినవాడు శకుని. అయితే ఈ సిరీస్ యొక్క మెయిన్ మోటో కురుక్షేత్ర యుద్ధం కాదు, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క వీరుడి కథ. పంచపాండవులు, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, ఇలా చాలామంది ఎవరెవరైతే ఈ యుద్ధంలో పాల్గొన్నారో వారందరి కథలు దీనిలో ఉంటాయి. వారికి ఈ యుద్ధం ఏమిచ్చింది అనేది ఈ సిరీస్లో మెయిన్గా మాట్లాడుకునేది. ఇక ఈ సిరీస్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ సిరీస్ నాకు ఓకేజ్గా అనిపించింది. ఎందుకు అనిపించింది అనే దానికన్నా ముందు ఈ సిరీస్లో పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, స్క్రీన్ ప్లే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అయితే ఒక ఇన్సిడెంట్ ఇలా జరుగుతుంది అని చూపించి ఈ ఇన్సిడెంట్ ఎందుకు ఇలా జరిగింది అనే దాని బ్యాక్ స్టోరీ చూపించడం అండ్ పర్ఫెక్ట్ ట్రాన్సిషన్స్ మెయింటైన్ చేయడం చాలా బాగుంది. అండ్ డబ్బింగ్, నేను దీన్ని తెలుగులో చూశాను, నాకు తెలుగు డబ్బింగ్ చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళ ఫిజిక్కి తగ్గట్టు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు చాలా బాగా డబ్ చేశారు. అండ్ యానిమేషన్ కూడా కొన్ని పాయింట్స్లో చాలా బాగుంది. అండ్ ఫైట్స్, ఎస్పెషల్లీ ఫైట్స్, ఒక్కో ఫైట్ చాలా ఫెంటాస్టిక్గా చూపించారు. అండ్ ఈ సిరీస్ మొత్తంలో నాకు చాలా బాగా నచ్చిన 2 ఎపిసోడ్స్ ఏంటి అంటే 17th and 18th ఎపిసోడ్స్. 17th ఎపిసోడ్ మనకి వార్ కాన్సిక్వెన్సెస్ చెప్తాయి. ఒక క్షత్రియుడి ధర్మం యుద్ధం గెలవడం అయితే అది క్షత్రియుడి స్త్రీకి శాపం అని చాలా బాగా చూపించారు. అండ్ 18th ఎపిసోడ్లో కృష్ణుడి హితోపదేశం చాలా పర్ఫెక్ట్గా చూపించారు. ఇది మనసు పెట్టి బుర్ర పెట్టి చూసిన వాడికి ఒక కైండ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ సిరీస్తో నాకున్న 2 మేజర్ కంప్లైంట్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ స్టోరీ, అనదర్ ఈజ్ క్యారెక్టర్స్. స్టోరీ ఎందుకు అంటే ఈ సిరీస్లో 85 to 90% ఫేక్ అండ్ మిగతా 10 to 15% రియల్. దీనికి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు టీవీలో కానీ ఆర్ఎల్స్ మీ మొబైల్స్లో కానీ ఈ సిరీస్ని చూస్తే మీకే అర్థమవుతుంది. నేను చిన్నప్పటి నుంచి చూసింది ఒకటేనా లేకపోతే వీళ్ళు చెప్పింది ఏంటి అని మీకు ఒక థాట్ వస్తుంది. ఐ యాక్సెప్ట్, సినిమాటిక్ లిబర్టీని తీసుకోవచ్చు ఒక పాయింట్ వరకే. నువ్వు స్టోరీ మొత్తాన్ని మార్చేసి ఇది కురుక్షేత్రం అని చూపిస్తే తెలిసిన వాళ్ళు ఇది తప్పు అని చెప్తారు, తెలియని వాళ్ళు ఇది చూసి ఇదే నిజం అనుకుంటారు కదా. ఈ సిరీస్లో నాకుండే సెకండ్ కంప్లైంట్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్. క్యారెక్టర్స్ లైక్ భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, వీళ్ళు ముగ్గురిని ప్రాపర్ విలన్స్గా చూపించారు. ఇన్ రియల్ భీష్ముడు ఎప్పుడు అర్జునుడిని చంపుతానని చెప్పడు. భీష్ముడు ఓన్లీ ఒక మాట చెప్తాడు, నేను రాజుని, రాజ్యాన్ని అంటే నిన్ను, యుద్ధాన్ని కాపాడుతాను, అంతేకాని పాండవులలో ఎవరిని నేను చంపను అని దుర్యోధనుడికి మాట చెప్తాడు. అండ్ ఇన్ యుద్ధంలో కూడా ఆయన హాని చెయ్యరు, జస్ట్ అటాక్ చేస్తారు. అర్జునుడు వదిలే అస్త్రాలకి ఈయన కౌంటర్ అటాక్ ఇస్తారు. అండ్ భీష్ముడు వదిలే అటాక్స్కి అర్జునుడు కౌంటర్స్ ఇస్తాడు. ఇంతే వీళ్ళ మధ్యలో జరిగే యుద్ధం. దానికి వీళ్ళు సునామీని తీసుకురావడాలు ఏదేదో చేస్తారు. ఒక కాస్మిక్ పవర్స్ వచ్చేసి కాస్మిక్ పవర్స్తో కొడుతున్నట్టే చూపించారు లిటరలీ. అండ్ ద్రోణాచార్యుడు అయితే లిటరలీ నైట్ టైం వెళ్ళి అటాక్ చేయండి, మీరు వాళ్ళు ధర్మం తప్పారు, మీరు కూడా ధర్మం తప్పండి అని చెప్తున్నారు. అండ్ కర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణంలో ఒక తప్పు చేస్తాడు, ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తాడు. అండ్ కొంతమంది చెప్పేది ఏంటి అంటే ద్రౌపది వస్త్రాపహరణం చేయమని దుర్యోధనుడికి ఆర్ దుశ్శాసనుడికి ఇతనే ఐడియా ఇస్తాడు అని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ హీ మేడ్ అ మిస్టేక్. నిండు సభలో ఆడదాన్ని అవమానించడం తప్పు, కానీ ద్రౌపది కరెక్ట్గా ఉంది అంటే కాదు. ద్రౌపది కూడా కర్ణుణ్ణి అవమానిస్తుంది. ఎక్కడ అంటే ద్రౌపది స్వయంవరంలో కర్ణుణ్ణి అవమానిస్తుంది, తన కులాంతో తన్ని అవమానిస్తుంది. కాబట్టి ఇక్కడ కర్ణుడు అవమానించాడు. అండ్ దీనికి ఫలితం అర్జునుడు యుద్ధ భూమిలో చూపించాడు. అంతే. అలాగని చెప్పి వీళ్ళని ఒక ప్రాపర్ విలన్స్ లాగా చూపించడం ఇదేమన్నా కమర్షియల్ సినిమానా నాకు అర్థం కాదు. అండ్ క్యారెక్టర్స్ అంటే నాకు ఇంకో క్యారెక్టర్ బాధ అనిపించింది ఏంటి అంటే యుధిష్ఠిరుడి మెయిన్ మోటో ఏంటి అంటే యుద్ధంలో, ఈ సిరీస్ యుద్ధంలో వెళ్తాడు, ఎవరితో ఒకరితో దెబ్బలు తింటాడు,
శిబిరానికి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేర్చుకుంటాడు. ఇదే సిరీస్ మొత్తంలో ఇదే యుద్ధం చేసేది ఒక్కరితో, అది కూడా కర్ణుడి రథసారథితో. ఆయన ఒక్కరితో యుద్ధం చేసి గెలుస్తాడు. అసలు నాకు ఎలా చేయాలనిపించింది నాకు అర్థం కాలేదు. పంచ పాండవులు 5 వీరులు, నకుల సహదేవులతో సహా. కానీ అర్జునుడు వీళ్ళందరికన్నా ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకనే అర్జునుడు గొప్ప అని మనకు ఒక అపోహ ఉంది. కానీ అలా అని చెప్పి నకుల సహదేవులు, ధర్మరాజు వీళ్ళెవ్వరూ చాతగాని వాళ్ళని కాదు. వాళ్ళు కూడా చాలా ఫియర్స్ గా యుద్ధం చేస్తారు. ఒక పాయింట్ లో చెప్పాలంటే నకుల సహదేవులే శకునిని చంపుతారు. బట్ దీన్ని అక్కడ చూపించలేదు. అండ్ నాకు ఇంకో బాధాకరమైన విషయం ఏంటి అంటే, కుంతి వెళ్ళి కర్ణుడికి చెప్తుంది, నాయనా నువ్వు నా పుత్రుడివి అని. అండ్ కర్ణుడు ఒక ఆరగెంట్ మెన్ గా కర్ణుడు కుంతిదేవికి సమాధానం చెప్తాడు. అసలు అక్కడ ఎమోషన్ నాకు కనిపించలేదు. ఈ సిరీస్ లో బాగున్నాయి అంటే 17-18 ఎపిసోడ్స్ మాత్రమే. మిగతావన్నీ ఏదో రాసామా తీసామా చేసామా అన్నట్టు ఉంటాయి ఈ స్టోరీలో సీన్స్. కురుక్షేత్ర యుద్ధం గురించి ఒక మాట వచ్చింది కాబట్టి నేను మీ ముందుకు ఒక మాట పెట్టాలనుకుంటున్నాను. కురుక్షేత్ర యుద్ధం కేవలం 18 రోజులు జరిగిన ఒక మహాసంగ్రామం కాదు, 18 గుణపాఠాలు. ప్రతి మానవుడు వినవలసిందే, ఆచరించవలసిందే. మొదటి రోజే అర్జునుడు తన గాంధీవాన్ని వదిలి, కేశవ ఈ యుద్ధాన్ని నేను చెయ్యాలనుకోకలేదు, ఎదురుగా ఉన్నది నా బంధుమిత్రులు, వారి మీదకి అస్త్రాలను ఎలా సంధించమంటావు అని ప్రశ్నిస్తే దానికి కేశవుడు విరాట్ రూపాన్ని ఎత్తి, పార్థ ధర్మం ఎలానే ఉంటుంది, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, జయాపజయాలని పక్కన పెట్టి యుద్ధం చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పి గాంధీవదారి చేత యుద్ధం చేయిస్తాడు కృష్ణుడు. రెండో రోజు తన భక్తుల్ని తన ముందే విపరీతంగా సంహరించాలని చూస్తున్న భీష్మాచార్యుల వారిని చూసి తను ఇచ్చిన మాటని తప్పి సుదర్శన చక్రాన్ని పట్టి భీష్మాచార్యుల వారిని చంపాదలిస్తే అర్జునుడే వచ్చి, బావా నా వల్ల నువ్వు నీ మాట తప్పావన్న కలంకం నీకు వద్దు, యుద్ధం నేను చేస్తాను అని అర్జునుడిలో మనోధైర్యాన్ని నింపాడు శ్రీకృష్ణుడు. అలాగే అభిమన్యుడు కథ ప్రతి ఒక్కరూ వినాల్సిందే. అర్ధజ్ఞానంతో ఏ పనికి వెళ్ళినా అక్కడ మనం విఫలమే అవుతాము. ఇలా 1 కాదు 2 కాదు, వెతికి చూస్తే 100 దొరుకుతాయి. ఇలాంటివి మనం వినాలి, చూడాలి. ఎందుకంటే మనలో మనకి తెలియని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు ఇలాంటివి వినాలి, చూడాలి అని. మన బిజీ లైఫ్లో అవి కుదరకపోవచ్చు, కానీ చూడడానికి, వినడానికి ట్రై చేయండి, అంతే. అండ్ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. అంతవరకు thank you so much for watching. Bye bye.